హాయ్ అండి. స్కూల్ యూనిఫామ్ టాప్ అనేది ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి. ఫుల్ లెంత్ వచ్చేసి 41 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 36, వేస్ట్ వచ్చేసి 32, హిప్ వచ్చేసి 37. అలాగే నెక్ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. అంటే మీరు ఎవరికైతే స్టిచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. నాకైతే 14 ఇంచులు అయితే వచ్చింది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు, హ్యాండ్ పొడవు వచ్చేసి 14, లూజ్ వచ్చేసి 10 ఇంచులండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకుందాం. ఈ మెజర్మెంట్లు అయితే 14, 15, 16 సంవత్సరాల పిల్లలకైతే సరిపోతాయండి. మీరు ఇంకా ఏజ్ వారికి మెజర్మెంట్ ప్రకారం అయితే కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పొట్టు అయితే కట్ చేస్తున్నాను. అంటే ఒక లేయరే వేస్తున్నాను. ఫ్రంట్ పొట్టు తీసుకుని ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ కదా, మనం కింద మడత వేయడానికి ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా అయితే లైన్ అయితే ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 41 ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి. ఫుల్ లెంత్ వచ్చేసి 41 ఇంచులు. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి, అంటే ఖర్చుల కోసం. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందో చూసుకోండి. 42.5 అయితే వచ్చింది. 42.5 కూడా ఇటు సైడ్ ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా ఒక మార్క్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు. 7 ఇంచులు అయితే ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. మిగతాది షోల్డర్ కోసం ఉంచేసాను. ఇక్కడ చంక డౌన్ కూడా అంతే, 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా 7 ఇంచుల కాడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు తీసుకోవాలండి. ఈ లూజులు అనేవి ఎక్కడ తీసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు టేప్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ 9 ఇంచెస్ కాడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. 14.5 కాడికి ఇలాగా, అలాగే 21 ఇంచుల కాడికి ఇలాగా. అంటే ఇక్కడ చెస్ట్ లూజు, ఇక్కడ వేస్ట్ లూజు, హిప్ లూజు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 36 ఇంచెస్ని ఇలాగా టేప్ తీసుకుని ఇలాగా 4 భాగాల కింద మడత వేసుకోవాలండి. ఇది ఒక మడత, ఇది ఇంకో మడత. నాకు 9 ఇంచులు అయితే వచ్చింది. ఈ 9 ఇంచుల్ని చెస్ట్ కాడ మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి నాకు 32 ఇంచెస్. ఈ 32 ఇంచెస్ కూడా అంతే. ఇది కూడా టేప్ని ఇలాగా 4 విధాలుగా ఫోల్డ్ చేసుకోండి. 8 ఇంచులు అయితే వచ్చింది. ఈ 8 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హిప్ లూజ్, వేస్ట్ లూజ్ కడైతే 1.5కే మార్క్ చేసుకోండి. అంటే ఎక్కువ మార్క్ చేసుకోకూడదు, మీకు ఇలా కరువు అనేది రాదు. 1.5కే ఖర్చు అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసి నాకు 37 ఇంచులు. ఈ 37 ఇంచులు కూడా ఇలాగా
మీరు చాలా ఈజీగా టాప్ అనేది కట్ చేసుకోవచ్చండి. నేను చెప్పే విధంగా అయితే చూడండి, ఒకటికి రెండు రెండు సార్లు చూసి కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. నాకు 9 మీద 3 గీతలు వచ్చింది హిప్ లూజ్ అనేది. ఇక్కడ మార్క్ చేసేసుకోండి. హిప్ లూజ్ కాడ వచ్చేసి ఒక 1 ఇంచ్ కాడికి మార్క్ చేసుకోండి ఖర్చుల కోసం. ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా సైడ్ కట్స్ అనేవి. ఇక్కడ మన హిప్ లూజ్ వచ్చేసి 9 మీద 3 గీతలు తీసుకున్నాం కదా, ఇంకో 1 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 9 మీద 3 గీతలు వచ్చింది. ఇప్పుడు 1 ఇంచ్ కలుపుకుంటే 10 మీద 3 గీతలు వస్తుంది. ఒక 1 ఇంచు ఖర్చులకి ఇలా మార్క్ చేసేసుకుని ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా వేసేసుకో. ఇప్పుడు ఈ కూడా ఇలా కలిపేసుకోండి. ఇది మాత్రం ఇలా కలుపుకోండి, ఇలా క్రాస్. ఇప్పుడు చంక రౌండ్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలాగా పొడవు అనేది 7 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకుని దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోండి. కొంచెం ఇలా లోపలికి రౌండ్ చేసుకోండి, మీకు వెనకాల ముడతలు అనేవి రావు. ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనం తీసుకున్న మెజర్మెంట్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచుల్లో సగం 8 ఇంచులు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. టేపు 8 ఇంచులు. ఈ 8 ఇంచులు ఈ మార్కింగ్కి సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసారా, నాకు కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్కి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మీరు ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా అయితే తీయాలండి, లేకపోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఎత్తి పెట్టినట్టు వస్తుంది. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ అయితే నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి. ఫ్రంట్ అయితే మార్కింగ్ అయిందండి, దీన్ని కట్ చేసుకుందాం. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, మళ్ళీ వివరంగా అనేది వేరేది కట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ కూడా హిప్ లూజ్ గార్డ్ కూడా ఇలా కట్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ మన సైడే ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం దీని మీద. ఇది ఎలా ఉందో అలా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ అనేది ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీరు కట్ చేసుకున్నప్పుడే కొంచెం బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ ఉండేలా కట్ చేసుకోండి. ఇంకంతే, ఈ విధంగానే మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయితే తీసేస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం ఒక 1 ఇంచ్ కాడికి మార్క్ చేసుకోండి. వన్ ఇంచే తీసుకోవాలండి, అంటే మనం కాలర్ వేస్తాం కదా దానికోసం. ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి అంతే. బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్లో తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది తీస్తాం కదా, దాని గురించి. ఇక్కడ ఖర్చుకి వదిలేసుకుని ఇలాగా తీసుకోవాలి. ఖర్చులతో సహా నాకు 10.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుని హ్యాండ్స్కి సరిపడగా అయితే నేను కట్ చేసుకున్నానండి. ఇది 3/4 హ్యాండ్స్. ఇక్కడ చివర్లో సమానంగా ఉన్నాయో లేవో చూసుకుని కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి 14 ఇంచుల కాడికి మార్క్ చేసుకోండి. పై ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. మొత్తం ఎంత వచ్చిందో చూసుకుందాం. మొత్తం 15 ఇంచులు అయితే వచ్చింది. ఈ 15 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ కోసం నేను 3.5కి మార్క్ చేస్తున్నాను. ఇది 3/4 హ్యాండ్ కాబట్టి 3.5కి ఇలా మార్క్ చేసుకున్నాను. మనం ఇందాక బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చూసాం కదా, 10.5 వచ్చింది ఖర్చులతోటి. ఈ 10.5ని ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని టేప్ ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి 2 ఇంచుల కాడికి మార్క్ చేసుకోండి ఖర్చులు. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ అనేది ఇలా చేసేసుకోండి. ఇప్పుడు ఈ 10.5 సరిపోయిందో లేదో చూసుకుందాం టేప్ తోటి. కొంచెం ఎక్కువే వచ్చిందండి, ఎక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ అయితే మాత్రం రాకూడదు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచుల్లోని సగం 5 ఇంచులు. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలుపుకుందాం. హ్యాండ్ అయితే మార్కింగ్ అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అంటే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. హ్యాండ్కి లోతు తీయాలండి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా తీసేసుకుని ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా, ఈ టక్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఈ ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా టేప్ అనేది పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. వీడిలోకి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3/4 ఇంచు మార్కింగ్ పెట్టుకుని దీన్ని ఇలా
హ్యాండ్కి ఎలా అయితే మార్క్ చేసుకుందామో అలాగే మార్క్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఈ లోతు అయితే కంపల్సరీ తీయాలండి, లేకపోతే ఫ్రంట్ సైడ్ ముడతలనే వచ్చేస్తాయి హ్యాండ్స్ దగ్గర. మీరు ఎక్కడైతే లోతు తీసారో అక్కడ చిన్న కట్ అయితే పెట్టేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు అనేది తీయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా 7 ఇంచుల కాడికి, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి లోపలికి మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్కి అక్కడి నుంచి ఇలాగా షోల్డర్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇలాగ ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. అంతేనండి, టాప్ అనేది కటింగ్ అయింది. దీన్ని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.